నశించిపోతున్న నా జీవితాన్ని రక్షించుటకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన హేళనలు తన జీవితంలో ఎదుర్కొంటామనేది జరిగి ఉన్నదండి. ఆ రోజున నశించిపోతున్న వీరిని రక్షించటకి నేను వస్తే వీరే నన్ను అనరాని మాటలు అంటున్నారు అని చెప్పి దేవుడు ఎక్కడ కోపపడలేదు, దేవుడు ఎక్కడ ఉగ్రతనికి లోనవ్వలేదు, దేవుడు ఎక్కడ పాపిష్టి ప్రజలు వీరెప్పటికీ మారరు అని చెప్పి విడిచిపెట్టేసి వెళ్ళలేదు. ప్రేమను చూపించాడు, ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. ప్రాముఖ్యముగా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరైతే ఎరిగిన గనక వీరిని క్షమించండి అని చెప్పి దేవుడు తండ్రికి విజ్ఞాపన చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రజలు అనేకమైన సార్లు మనలను నిందించవచ్చు, అవమానపరచచ్చు, హేళన చేయొచ్చు. వారి నోటి మాటలతో మన జీవితాన్ని గాయపరచచ్చు, మన హృదయాన్ని గాయపరచచ్చు. అయితే గాయపరిచారని చెప్పి ఎక్కడ మనము కక్ష చూపించక్కర్లేదు, పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని ప్రేమను వారికి చూపించడానికి సిద్ధమైనట్లయితే మన జీవితంలో అద్భుతం చూస్తాము, ఎదుటి వ్యక్తి జీవితంలో ఆశ్చర్య కార్యములను చూస్తాము. ప్రాముఖ్యముగా దేవుని నామాన్ని మహిమపరిచిన వారి వలె మనము ఉంటాం. ఒకటి మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే, మనుషులు నిందించే నింద మాటలను లేకపోతే మనుషులు పలికే ఒక శాపపు మాటలో ఏది కూడా మన జీవితంలో వర్ధిల్లదు. ఎందుకు అని అంటున్నట్లయితే, నన్ను రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదు.